రాగరాగని ఆర్గనైజేషన్ వారికి, ఈ సమావేశానికి ఇచ్చిన సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు మీరందరూ చూస్తే మామూలుగా అయితే మేము కూడా ఒక పక్క సంస్థాగత ఎన్నికలు పెట్టుకుంటూ ఎల్లుండి నుంచి మహానాడు ఉంది. అయితే ఈ మహానాడు కార్యక్రమంలో బిజీగా ఉన్నాం. ఏదైతే ఈ కార్యక్రమం ఎన్టీ రామారావు గారి పేరు మీద చేయడం, 87వ జయంతి సందర్భంగా రాగరాగిణి ఆర్గనైజేషన్ అయితే, ఆర్ట్స్ అసోసియేషన్ అయితే అందరూ కూడా మహిళలు పట్టు వదిలిపెట్టకుండా నా దగ్గర 2-3 సార్లు వచ్చారు. నేను కుదరదని చెప్పాను, అయినా కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళ పట్టుదల చూసిన తర్వాత తప్పకుండా ఏదో ఒక సమయం ఇవ్వాలని ఉద్దేశించిన ఆ రోజు కూడా చెప్పాను. మీరు విధిలేని పరిస్థితిలో వస్తాను కానీ ఒక 20 నిమిషాల కంటే ఎక్కువ ఉండదని చెప్పి ఆ రోజు కూడా చెప్పి నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. అయితే ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు గారి పేరుతో ఆర్గనైజ్ చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు మరవలేని ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన తెలుగు జాతి మీద ఒక ప్రగాఢ ముద్ర వేశారు. అంతేకాదు భావి తరాలు కూడా ఆదర్శంగా మిగిలిపోతారు. ఎందుకంటే ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అడుగడుగున శ్రమించి ముందుకు పోయారు. ఒక రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు కూడా మనం చూస్తే ఈరోజే కాదు భవిష్యత్తులో కూడా ఆయన సినిమాలో యాక్ట్ చేసినటువంటి పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఒక పక్క చూస్తే పౌరాణిక పిక్చర్ చూస్తే రాముడుగా, కృష్ణుడుగా, వెంకటేశ్వర స్వామిగా ఏ విధంగా ఉన్నారో తెలియదు కానీ మనం అందరం కూడా ఆయన ఆ యాక్ట్ చేసినప్పుడు మనం చూసినప్పుడు దేవుడు ఈ విధంగా ఉన్నాడు అనే ఇంప్రెషన్ మన అందరిలో కూడా ప్రగాఢంగా కలిగించగలిగారు. అలాంటి ప్రగాఢమైనటువంటి ముద్ర నేయగలిగారు. ఈరోజు జనరేషన్ సినిమా యాక్టర్లు చూస్తున్నాం, ఎవరు కూడా ఆయన దగ్గర కూడా చేరే పరిస్థితి లేదు. ఇంకా రాబోయే రోజుల్లో వస్తారని కూడా ఆశ కూడా లేదు. ఎప్పుడైనా మనం చూడాలంటే పాత పిక్చర్ చూడాలి తప్ప కొత్తగా ఎవరు చేసే పరిస్థితి కూడా లేదు. దానికి కూడా కారణం మనం ఒకసారి చూస్తే ఆయన క్రమశిక్షణ కానీ, ఆయన జీవితంలో ఆయన పడిన కష్టం కానీ, ఇంకో పక్క అనునిత్యం నేను చూసేవాడిని. ఒక వెంకటేశ్వర స్వామి యాక్ట్ చేయాలంటే కఠోరమైన శ్రమ, కిందనే పడుకోవడం, చాలా నిష్టగా ఉండడం, చాలా పద్ధతి ప్రకారం చేశారు. ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, భావితరాలు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంకో పక్క మీరు రాజకీయాలు చూస్తే తక్కువ సమయం. ఆ రోజు రాజకీయాలు కావాలని ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు రాలేదు. ఆయనకు అధికారం కూడా అప్పట్లో పెద్ద లెక్క కాదు. కానీ ఒకటే ఆలోచించాడు, ఇన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజలు నన్ను అభిమానించారు, ఆదరించారు. కానీ ఈరోజు వీళ్ళ పరిస్థితి చూస్తే ఏదైతే తెలుగు వారి ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది, అదేవిధంగా పేదవారి యొక్క అభివృద్ధి క్షీణించిపోతూ ఉంది, అవినీతి విచ్చలవిడిగా పెరిగింది. తెలుగు జాతి గౌరవాన్ని కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మీరు ఆ విషయంలో ఒకసారి చూస్తే ఒకప్పుడు మన వాళ్ళు ఎవరైనా కానీ బాంబే పోయినా, ఢిల్లీ పోయినా మద్రాసుని పిలిచేవారు. మొట్టమొదటిసారిగా తెలుగు జాతికి ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 14 సంవత్సరాలు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి ఎనలేనటువంటి శ్రమ చేయడమే కాకుండా భారతదేశ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించారు. మన రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా భవిష్యత్తులో ఎవ్వరు కూడా అలాంటి ప్రగాఢమైనటువంటి ముద్ర వేసే పరిస్థితి లేరు. అలాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ఈరోజు ఇలాంటి నాయకుడి పైన మన వాళ్ళైతే రమణమూర్తి గారికి ఈ అవార్డు ఇచ్చారు. చాలా సంతోషం. రమణమూర్తి గారిని చూస్తే ఆయన ఫిలాసఫీ లెక్చరర్గా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో పనిచేయడం, కన్యాశుల్కం అయితే గిరీశం పాత్ర ఇప్పుడే మన విజయబాబు చెప్పారు, 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆ విధంగా ప్రదర్శనలు ఇవ్వడే కాకుండా తిలక్ పక్కనే ఉన్నారు. ఆయన సినిమాల్లో ఫస్ట్ ఎమ్మెల్యే చిత్రంలో హీరోగా సినిమా రంగ ప్రవేశం చేయడం, సభాష్ రావుడు కానీ, మంగళ బలం కానీ, మంచి మనసుకు మంచి రోజులు కానీ ఇలాంటి చాలా సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన కొన్ని అవార్డులు కూడా, ఎన్నో అవార్డులు వచ్చాయి.
ఈరోజు మళ్ళీ సన్మానం చేయడం చాలా సంతోషం. అందులో ఎన్టీ రామారావు గారి పేరుతో ఇచ్చే సన్మానం జేవి రమణమూర్తి గారు చూసినప్పుడు 100% దానికి అర్హులుగా గుర్తింపబడతారు. దాంట్లో ఏమాత్రం ఉండదు. దీనికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ వారికి. ఇకపోతే రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్ ఫిబ్రవరి 2007 స్థాపించారు ఎన్టీ రామారావు గారి పేరుతో. అదే మరి మిగిలినటువంటి చాలామంది ఘంటసాల వెంకటేశ్వర గారి పేరుతో, అక్కినేని నాగేశ్వర గారి పేరుతో చాలా కార్యక్రమాలు చేశారు. అదే మరి ఇక్కడైతే అన్నమయ్య సంకీర్తనలు కానీ శ్రీ త్యాగరాయ గాన సభలో ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. అన్నిటికంటే ఆ మహిళలను చూసినప్పుడు పట్టుదల ఉంది, విసుగు విరామం లేదు. ఒక పని పట్టుకుంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చాలా పట్టుదలలో ఉన్నారు. వారు ఏ పని అనుకున్నా చేయగలిగే చొరవ ఉంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఇకపోతే ఈరోజు మిమ్మల్ని అందరూ చూసినప్పుడు నేను కూడా ఒకటే ఆలోచిస్తున్నాను. ఈరోజు మీరు ఒకసారి చూసి తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్తే నేను ఆలోచించింది, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే తెలుగు వారు చేయలేని పని ప్రపంచంలో ఏది లేదనేది నా ప్రగాఢమైన నమ్మకం. ఆ ఉద్దేశంతోనే నేను 9 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు మీరు చూస్తే ఇంటర్నేషనల్గా ప్రపంచ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ శ్రీకారం చుట్టాం. ఆ రోజు 32-33 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే మానవ వనరుల అభివృద్ధి జరిగితే తప్ప మనం అనుకున్న ప్రగతి సాధించలేమని 19 సంవత్సరాల్లో భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ చేయని విధంగా 350 ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాం. ఈరోజు చూస్తే భారతదేశం మొత్తం 7 లక్షల మంది ఇంజనీర్స్ తయారు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రం 2,75,000 దగ్గర 3 లక్షల మంది తయారు చేసే పరిస్థితి ఉంది. వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఒక హైదరాబాద్ ఉండే పని లేకుండా ఇండియా మొత్తం వెళ్ళారు, ప్రపంచం మొత్తం వెళ్ళారు. ఒక 200 దేశాల్లో ఎక్కడ చూసినా మన వాళ్ళు ఉండడం మనకు గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు హైదరాబాద్ చూస్తే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మన ఎయిర్పోర్ట్ కానీ, ఐఎస్పి కానీ, సైబరాబాద్ సిటీ కానీ, ఇంకో పక్క ఫ్లైఓవర్స్ కానీ, రోడ్లు వెడల్పు చేయడం కానీ చాలా పనులు ఆ రోజు ఒక పద్ధతి ప్రకారం చేశాం. నీరు మీరు అనే కార్యక్రమం పెట్టడం, సమాజంలో ఉండే ప్రజలందరినీ దాంట్లో భాగస్వాములు చేయడం, క్లీన్ అండ్ గ్రీన్ పెట్టి పచ్చదనం పరిశుభ్రం పెట్టి ప్రజల్ని భాగస్వాములు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాం. హైదరాబాద్ అయితే ఆ 9 సంవత్సరాలు ప్రపంచంలో ఎవరు మాట్లాడిన విజయబాబు చెప్పినట్టు ప్రపంచంలో ఎవరు మాట్లాడినా భారతదేశాన్ని గురించి మాట్లాడితే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ గురించే మాట్లాడేవారు. అదే మరి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేవారు. అయితే ఈరోజు మళ్ళీ నేను ఇక్కడ విమర్శ చేయడానికి లేదు, కానీ పూర్వ వైభవాన్ని కోల్పోయాము, అనేక రంగాల్లో కోల్పోయాము. ఈరోజు చూస్తే అన్ని నెగటివ్ థింగ్స్కి హైదరాబాద్ రెఫర్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, ఈరోజు నిస్వార్థంగా మీరు అందరూ ఆలోచిస్తున్నారు. ఏదైతే రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్ ద్వారా చాలామంది వచ్చారంటే మీరు ఆర్ట్స్ని ప్రమోట్ చేయాలని, కళల్ని ప్రోత్సహించాలని, మీ జీవితాల్లో కూడా ఒక మంచిని ప్రోత్సహించాలని చెప్పి మీరు ముందుకు వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏ మంచి జరగాలన్నా రాజకీయాల్లో కూడా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ స్వచ్ఛందంగా ఆలోచించడం, రాజకీయాల్లో కూడా మీరు భాగస్వాములైతే తప్ప, మీరు చైతన్యవంతులైతే తప్ప మనం అనుకున్న ప్రగతిని సాధించలేం. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి అందరూ కోరుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు జేవి రమణమూర్తి గారిని, వారినే కాకుండా కొంతమందికి సన్మానం చేస్తున్నారు. ఈరోజు ఎవరైతే సన్మాన గ్రహీతలు ఉన్నారో వారందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తూ మరొకసారి వారందరూ కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. అందరికీ అమూల్యమైన సందేశం. ఖచ్చితంగా కళాకారులకి, కళా పోషకులకి, కళాభిమానులకి స్ఫూర్తిదాయకం. వారి సువర్ణహస్తాల మీదుగా శ్రీ రమణమూర్తి గారికి బంగారు పథకం 1933 మే 20న జన్మించిన శ్రీ జేవి రమణమూర్తి గారికి సినీ వినీల ఆకాశంలో నాటక రంగం నుంచి సినీ నటులైన వారిలో ప్రముఖులుగా గుర్తింపు ఉంది. 1953లో మహారాజా కాలేజ్ విజయనగరం నుండి BSc డిగ్రీని పుచ్చుకొని సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత అంటే 2003లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి MA ఫిలాసఫీ
లో పట్టాపుచ్చుకున్నారు. ఎంఏ ఫిలాసఫీ లెక్చరర్గా థియేటర్ ఆర్ట్స్ విభాగం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేశారు. నటులుగా, దర్శకులుగా, రేడియో ఆర్టిస్ట్గా ఎన్నో టెలివిజన్ స్టేజీలపై తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సినీ నిర్మాత శ్రీ కేబీ తిలక్ గారి ద్వారా 1957లో ఎమ్మెల్యే చిత్రం ద్వారా హీరోగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్నో ఉత్తమ చిత్రాలలో హీరోగా ఇంకో ఎన్నో కీలకమైన శ్రీ ఎన్టీ రామారావు గారి సరసన చాలా చిత్రాల్లో వారికి సోదరుడి పాత్ర పోషించి రాణించారు. ఆంగ్లం మరియు తెలుగు భాషలలో చక్కటి వాచకంతో డైలాగ్ చెప్పడంలో తిట్ట అని నిరూపించుకున్నారు. 1976 నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక చిత్రాల్లో సుమారు 200 చిత్రాల్లో నటించి ప్రేక్షక ఆదరణ పొందారు. వీరి ప్రతిభకు గుర్తింపుగా టి కృష్ణ అవార్డు, గురుజాడ అవార్డు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ వారిచే కళా నిరంజనం అవార్డు, బల్హరి రాఘవ అవార్డు మరియు ఈ మధ్యనే శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే తమదైనటువంటి కృషి చేస్తున్నటువంటి శ్రీ మధుసూదన్ రావు గారిని ప్రసంగించి నమస్కరిస్తున్నాను. ఈరోజు మహనీయులు ఎన్టీ రామారావు గారి జయంత్యుత్సవ సభ చాలా అద్భుతంగా నిర్వహింపబడింది. నాగరాగిణి సంస్థ నిర్వాహకులు ఇద్దరి సోదరీమణులను నేను అభినందిస్తున్నాను. ఎంతో గొప్ప అవార్డు ఎన్టీఆర్ పేరు మీద బంగారు పథకాన్ని తీసుకున్నటువంటి జేవి రమణమూర్తి గారు, నిజంగా వారు ఈ బంగారు పథకాన్ని తీసుకుంటూ ఉంటే మా దూరదర్శన్ అంతా ఈ అవార్డు తీసుకుంటున్నదా అని అనిపించింది నాకు. నేను ఈ సభకు రావడానికి ముఖ్య కారణం రమణమూర్తి గారు ఈ అవార్డు తీసుకుంటున్నారని తెలిసి మీరు తప్పక రావాలి సార్ అని రమణ కుమార్ గారు చెప్పినప్పుడు ఈ సభకు రావడం జరిగింది. ఎందుకంటే మన భాష, మన సంస్కృతి ఈ రెండు ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు ఉంటుంది. కళాకారులు ఎప్పుడు కూడా రాణిస్తారు. ఆ విశ్వాసంతో మరి ఈ అవార్డులు కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. నేను రమణమూర్తి గారిని మనసారా అభినందిస్తున్నాను. సెలవు పట్టాల్సిందిగా సభ్యులను కోరుతూ ఈలోగా కేబీ తిలక్ గారు ఒక 2 వాక్యాలు మాట్లాడుతున్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాగిణి సంస్థ వారు నాకు కార్డు పంపినప్పుడు రమణమూర్తికి సన్మానం ఎన్టీఆర్ అన్నారు. నాకు చాలా ఒళ్ళు పులకరించింది. కారణం ఏంటంటే ఇంత మహానుభావుడైన ఎన్టీ రామారావు గారికి మేకప్ టెస్ట్ చేసి ఆయన 6 సెలెక్ట్ అయ్యేవారు చూపించి ఆయనతో పరిచయం చెప్పినప్పుడు ఆయనను బ్రదర్ అయినప్పుడు నేను ఆయన బ్రదర్ అయినప్పుడు ఆ రకంగా పరిచయం ఉన్న ఆయన మరొక ఆర్టిస్టు అభ్యుదయ భావాలు ఉన్న ఆయన రమణమూర్తి ఆ ఎమ్మెల్యేలో యాక్ట్ చేయడం, ఆయనకి అవార్డు ఇవ్వడం, ఇద్దరికి నేను పరోక్షంగా నా హృదయంలో చాలా స్థానం ఉంది. అంతే, అందుకని ఎక్కువ మాట్లాడాలి. ఇవాళ నేను అన్నగారు అని పిలిచి మన సినిమాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి కూడా చివరి దాకా మేము ఆయన తమ్ముడని పిలిచేవాడు, నేను అన్నని పిలిచేవాడు రామారావు గారిని. ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ ఒక గోల్డ్ మెడల్ నాకు బహుకరించాడు. ఈ గోల్డ్ మెడల్ నేనేదో సంపాదించాను ఒక ఆనందం కన్నా ఈరోజు నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు సినిమా పరిశ్రమ గురించి, అప్పుడున్న వ్యక్తుల గురించి, రామారావు గారి గురించి, ఇతర స్నేహితుల గురించి, నన్ను పరిచయం చేసిన దర్శకుల గురించి, నన్ను ఆదరించిన ప్రేక్షకుల గురించి కొంతసేపు ఆ ఆలోచనలో ఉండి ఆనందిద్దామని ఇక్కడికి వచ్చాను. ఇన్ని గంటల సేపు నేను అదే ఆనందంలో ములుగున్నాను. ఇది ఎంజాయ్ చేయడానికి వచ్చాను, కానీ ఈ మెడల్ ఏదో పుచ్చుకుని నేను పండెక్కాను అనుకోవడానికి రాలేదు. అయితే ఈరోజు నన్ను వాళ్ళు స్మరించుకోవడం అన్నది విశేషం. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మే 28వ తారీఖు ఆయన జన్మదినం నాడు కళా నీరాజన పురస్కారం అని ఒకటి పెట్టారు. ఆ కళా నీరాజన పురస్కారం అనేది 8 రంగాల్లో సెలెక్ట్ చేశారు. ఆ మొట్టమొదటిసారి ఆ కళా నీరాజన పురస్కారం పెట్టినప్పుడు నన్ను నాటక రంగంలో సెలెక్ట్ చేసి నాకు బహుమతి ఇచ్చారు.
గవర్నమెంట్ తరఫున. దానికి ప్యానెల్ ఒకటి ఉండేది, జడ్జెస్. నారాయణ రెడ్డి గారు, కేవీ రమణాచారి గారు, వీళ్ళు రామారావు గారికి ఒక ప్యానెల్ ఒక 3 పేర్లు సజెస్ట్ చేస్తే నో అని తమ్ముడు పేరు టిక్ చేయండి, ఓకే చేయండి ముందన్నట్టు ఆయన ఫోన్ చేసి చెప్పారు. ఆ జడ్జెస్ ఆయన ఇచ్చిన తర్వాత మొట్టమొదటి స్టేజ్ మీద కలుసుకున్నాం. ఆవిడ చాలా కాలం తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత నేను ఎక్కడో మెడ్రాస్లో ఉండేవాడు, ఆయన ఇక్కడ ఉండేవాడు కదా. తర్వాత ఇక్కడికి వచ్చాను, నేను ఆ బహుమతి కోసం వచ్చాను, తీసుకున్నాను. అవే అడిగి అందరు పిల్లలు ఉన్నారు, ఏం చేస్తున్నారు, కులాసం ఇవన్నీ మాట్లాడారు ఆయన అక్కడ మొత్తం పిల్లలు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకున్నారు. ఆయన అంత అభిమానం ఉండేది. మొట్టమొదటి ఆ సినిమాలో మేము అన్నా తమ్ముడు వేసాం, శభాష్ రాముడు మన రాముడు. ఆ వరుస చివరిదాకా ఉండిపోయింది. చివరిదాకా ఆయన అన్నగానే ఉన్నారు, నేను చూడలేదు. ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన తరఫున ఇవాళ నిజంగా చెప్పాలంటే రామారావు గారు ఇచ్చినంత పని చంద్రబాబు నాయుడు గారు చేత రామారావు గారు ఇచ్చినట్టుగా అయింది ఈ మెడల్. ఎందుకంటే ఆయనకి వారసు. ఇవాళ తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు, అవే తెలుగుదేశం అంటే రామారావు. తెలుగుదేశం పార్టీయే కాదు, తెలుగుదేశం అంటేనే రామారావుగా ఆ రోజు భాషించింది. దానికి వారసుడుగా ఉండి ఈయన యథాశక్తిగా కృషి చేస్తూ ఆయన తరఫున ఇవాళ ఇక్కడ నిలబడి నాకు ఈ మెడలు బహుకరించడం అన్నది నా అదృష్టం. దానికి మీరందరూ ఆమోదించడం ఇంకా అదృష్టం. ఇటువంటి సమయాన్ని దీనికి నన్ను వీళ్ళు ఎంపిక చేయడం రాగరాగని వాళ్ళకి నేను కృతజ్ఞుడినై ఉన్నాను. ఈ రమణ కుమారి, సుబ్బలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞుని. తర్వాత మధుసూదన్ రావు గారు, నన్ను మొట్టమొదటి పరిచయం చేసిన మా గురువు తిలక్ గారు, వీళ్ళు కూడా నా గురించి 2 మంచి మాటలు చెప్పారు. వీళ్ళందరూ ఇక్కడ ఉండడమే నాకు చాలా ఆనందం. ఇక్కడ ఉండే స్నేహితులు కొంతమంది ఉన్నారు. ఆ స్నేహితులు కూడా వచ్చి ఇక్కడ ఇవాళ ఈ ఫంక్షన్ చూడడానికి వచ్చారు. వాళ్ళకి కూడా నాకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఈయనకే ఇచ్చింది. సెంటర్కి వస్తుంది. ఎదిగిన కొద్ది శ్రీ విజయదండ మనసున మల్లెలు. ఈ తిలక్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు, నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే దీక్షితులు గారు, మీ అందరూ కూడా మా సభకు వచ్చి ఈరోజు ఎంతో జయప్రదం చేశారు. మీ అభిమానాన్ని ఎల్లకాలం మా మీద ఇలాగే ఉంచమని కోరుతూ మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ అందరికీ కృతజ్ఞత సమర్పించుకుంటున్నాను.